ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేసి క్యాన్వా అని సెర్చ్ చేయండి. సో ఇక్కడ కనపడుతున్న ఫస్ట్ లింక్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్యాన్వా యొక్క ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ లాగిన్ బటన్ కనబడుతుంది కదా, ఆ లాగిన్ బటన్ మీద క్లిక్ చేయండి. సో డైరెక్ట్గా మీరు క్యాన్వా అనే వెబ్సైట్లోకి లాగిన్ అవుతారు. ఇక్కడ సెర్చ్ బార్ కనబడుతుంది కదా, ఆ సెర్చ్ బార్ మీద మీరు యూట్యూబ్ థంబ్నెయిల్స్ అని సెర్చ్ చేయండి. సో ఇక్కడ క్రియేట్ ఏ బ్లాంక్ యూట్యూబ్ థంబ్నెయిల్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో మనం ఈ థంబ్నెయిల్ అయితే రీక్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఫస్ట్ దీనికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోవాలి. సో టెంప్లెట్స్ అనే ఒక ఐకాన్ కనబడుతుంది కదా, దాని మీదకి వెళ్ళి అక్కడ సెర్చ్ ఎలిమెంట్స్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని సెర్చ్ చేయండి. సో ఇక్కడ మీకు చాలా బ్యాక్గ్రౌండ్స్ అనేవి కనబడితే మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ తీసుకోవచ్చు. బట్ నేను ఆ థంబ్నెయిల్ని రీక్రియేట్ చేస్తున్నాను కాబట్టి నేను దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకుంటున్నాను. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే మనం సక్సెస్ఫుల్గా తీసేసుకున్నాం అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ తోరణాలు కనబడుతుంది కదా, అంటే ఫ్లవర్స్ అండ్ లీవ్స్తో. సో ఇప్పుడు ఆ ఇమేజ్ని అయితే మనం తీసుకోవాలి. సో గూగుల్లోకి వెళ్ళి లీవ్స్ అండ్ ఫ్లవర్ బార్డర్స్ విత్ మ్యాంగో లీవ్స్ ఫర్ థంబ్నెయిల్ అని సెర్చ్ చేయండి. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బార్డర్స్ కనబడతాయి అనమాట. మనకు నచ్చిన ఇమేజ్ని మనం తీసుకొని మనం ప్లేస్ చేసుకోవచ్చు. బట్ నేను ఆ ఇమేజ్ని రీక్రియేట్ చేస్తున్నాను కాబట్టి దానికి సంబంధించిన బార్డర్ అయితే నేను తీసుకుంటున్నాను. సో ఇక్కడ కనబడుతున్న ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇమేజ్ని అయితే డౌన్లోడ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు గూగుల్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అని సెర్చ్ చేయండి. సో ఇక్కడ కనబడుతున్న ఫస్ట్ లింక్ మీద అయితే క్లిక్ చేయండి. అప్లోడ్ ఇమేజ్ అని ఉంది కదా, దాంట్లో మనం ఏదైతే ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ అనేది మనం రీప్లేస్ చేయాలి. సో ఇది కంప్లీట్గా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది రిమూవ్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ ఇమేజ్ని అయితే మనం డౌన్లోడ్ చేసుకుందాం. సో ఏదైతే డౌన్లోడ్ చేసిన ఇమేజ్ ఉందో దాన్ని మనం కాపీ చేసుకోవాలి. సో డైరెక్ట్గా మనం ఏదైతే థంబ్నెయిల్ క్రియేట్ చేస్తున్నామో ఆ పేజ్లోకి వెళ్ళిపోవాలి. సో ఇక్కడ మనం ఆ ఇమేజ్ని పేస్ట్ చేసుకోవాలి. సో మనకు కావాల్సినట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలి. సో మన ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం దీన్ని లాక్ అయితే చేసేసుకుందాం. సో ఇక్కడ మ్యాంగోస్ కనబడుతున్నాయి కదా, ఇప్పుడు మనం దాన్ని అయితే ప్లేస్ చేద్దాం. సో ఇందాక చూపించినట్లు మనకు కావాల్సిన ఇమేజెస్ అనేవి మనం గూగుల్లో సెర్చ్ చేసుకోవాలి. అలాగే దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది మనం ఇమేజ్ చేసుకొని ఇక్కడ తీసుకొచ్చి మనం ఎలా కావాలో అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఈ థంబ్నెయిల్కి కావాల్సిన అన్ని ఇమేజెస్ అనేవి నేను అప్లోడ్స్లో ప్లేస్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనం ఈ మ్యాంగోస్ని అయితే మనం ప్లేస్ చేద్దాం. సో ఇక్కడ చూపిస్తున్నట్లుగా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మనం ఈ బనానా ట్రీ అయితే మనం యాడ్ చేద్దాం. సో ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవడం అన్నమాట. సో మనం అయితే బనానా ట్రీని అయితే సక్సెస్ఫుల్గా ప్లేస్ చేసాం అనమాట. సో మనం ఇప్పుడు ఈ ఉగాది పచ్చని ప్లేస్ చేయాలి. సో ఇప్పుడు మనం ఉగాది శుభాకాంక్షలు అనే టెక్స్ట్ని అయితే యాడ్ చేద్దాం. సో ఈ థంబ్నెయిల్లో ఎలా ఉందో టెక్స్ట్ అలా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. క్యాన్వాలో కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, ఇప్పుడు నేను చూపిస్తాను. సో టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఎడిట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ స్టైల్ మ్యాచ్ అని ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి నేను చూసిన దాని మీద క్లిక్ చేయండి. సో కొంచెం టైం అయితే తీసుకుంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కలర్స్ అనేవి మార్చాలి. సో నేను అన్ని బ్లాక్ తీసుకుంటున్నాను అనమాట. కిందకు వస్తే ఫిల్టర్స్ అని ఉంది కదా, ఇక్కడ సీ ఆల్ మీద క్లిక్ చేసి మనకు నచ్చిన ఫిల్టర్ని మనం యాడ్ చేసుకోవచ్చు.
సో నాకు ఇది నచ్చింది కాబట్టి నేను ఇలా ఉంచేస్తున్నాను. సో ఇక్కడ మ్యాంగో అండ్ మిర్చి ఐకాన్స్ కనబడుతున్నాయి కదా, అవి కూడా మనం యాడ్ చేసుకుందాం. సేమ్ అవి కూడా గూగుల్లో సెర్చ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ రిమూవ్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఈ మ్యాంగో అనేది యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు నేను ఈ చిల్లీ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. ఏం లేదు, జస్ట్ అడ్జస్ట్ చేసుకోవడమే. సో ఏదైతే మనం క్రియేట్ చేసిన థంబ్నెయిల్ ఉందో ఇప్పుడు మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ షేర్ అని ఒక బటన్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ అని క్లిక్ చేయండి. సో మన ఇమేజ్ అయితే డౌన్లోడ్ అవుతుంది.